ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు LSUD టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టెక్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, JBL, సోనోస్ ఇలాంటి సౌండ్ స్పీకర్ కంపెనీస్. అవన్నీ దగ్గరలో ఉన్న బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఇలా కనెక్టెడ్ స్పీకర్స్ కానీ ఒకేలా, అంటే హోమ్ థియేటర్లో 4-5 స్పీకర్స్ నుంచి ఒకే ఆడియో వస్తుంది కదా, అలా బ్లూటూత్ స్పీకర్స్తో వచ్చేలా కూడా దాని మీద వర్క్ చేస్తున్నాయి, ఆ టెక్నాలజీ మీద. ఇప్పుడు ఏంటంటే గూగుల్ మనకి ఈ దగ్గరలో ఫోన్స్ ఉంటాయి కదా, మనం ఎప్పుడు యూజ్ చేసే ఫోన్స్, ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, ఆ ఫోన్స్ అన్నింటిలో ఆ ఫోన్స్ 5 ఫోన్స్ కూడా 5 స్పీకర్లా పనిచేయడానికి ఒక పేటెంట్ని రిలీజ్ చేసింది. ఇదిగోండి, మీరు ఇక్కడ పేటెంట్ని చూడొచ్చు. ఇదిగో US పేటెంట్స్ దగ్గర ఈ పేటెంట్ని ఫైల్ చేసుకుంది గూగుల్. అంటే ఈ టెక్నాలజీ ఇంకా అంటే వాళ్ళు ఇన్వెంట్ చేస్తున్నట్టుగా ఒక పేటెంట్ ఉంటుంది. స్పీకర్ మెష్ నెట్వర్క్ సర్వర్ కంపోనెంట్ అని ఉంది ఇక్కడ. ఇది చూడండి, దాని ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ రాసి ఉంచారు. ఇది కనుక మార్కెట్లోకి త్వరగా వస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎలా అంటారా, ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్కి వెళ్తే ఒక బ్లూటూత్ స్మార్ట్ స్పీకర్ ఒకటి లేకపోతే కొనాల్సి వస్తుంది, దానివల్ల చాలా ఖర్చు అవుతుంది. అదే ఆ స్పీకర్ కొని ఒక చోట పెడితే వేరే వాళ్ళకి వెనక కూర్చున్న వాళ్ళకి వినపడదు, ఇక్కడ పెడితే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వినపడదు, అలా చాలా ఉంటాయి. అదే కనుక మన ఫోన్స్ అన్నింటినీ స్పీకర్లా ఒక మెష్ నెట్వర్క్ ఏర్పాటు చేసి స్పీకర్లా చేసుకున్నాం అనుకోండి, గూగుల్లో వచ్చే ఫైల్ ద్వారా, ఆ సాఫ్ట్వేర్ ద్వారా, ఇంకంతే కదా. ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు వినొచ్చు, ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకి ఈక్వల్గా సౌండ్ వినిపిస్తుంది, స్టీరియో ఎఫెక్ట్ లాగా వస్తుంది, అన్ని వైపుల నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా ఇలా మంచి ఉపయోగాలు ఉంటాయి. డబ్బులు కూడా మీకు స్పీకర్స్, ఒక మంచి స్పీకర్ కొనాలంటే చాలా ఖర్చు పెట్టాలి, ఆ స్పీకర్స్ మీద చాలా మనీ సేవ్ అవుతుంది మీకు. సో మెయిన్లీ ఆ సౌండ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా అందరికీ ఈక్వల్గా వినిపించేలా ఉంటుంది అనమాట. అంత సింక్లో ఉంటుంది, అంటే కొంచెం కూడా డిస్టార్షన్ లేకుండా అక్కడ ఏం ప్లే చేస్తే ఒరిజినల్గా స్పీకర్లో ప్లే అయినట్టు మొత్తం అన్ని ఫోన్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎలా పాసిబుల్ అంటే, మెష్ నెట్వర్క్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. మెష్ నెట్వర్క్ అంటే ఒక నోడ్ నుంచి ఈ ఫోన్స్ అన్ని కొన్ని రకాల నోడ్స్ అనుకుంటే ఒకదానికొకటి అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. దీన్ని అన్నిటినీ చూసుకుంటాకి ఒక పెద్ద మాస్టర్ నోడ్ ఉంటుంది. అంటే ఒక ఫోన్ మధ్యలో ఆడియో దేని నుంచి అయితే ప్లే చేస్తామో అది మాస్టర్ నోడ్. ఈ మాస్టర్ నోడ్ అనేది అన్నిటికీ సిగ్నల్స్ పంపిస్తుంది. ఇక్కడ ఈ టైంలో ఇక్కడ స్టార్ట్ అంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఏం ప్లే చేయాలి, అదంతా చూసుకునేది మాస్టర్ నోడ్ అన్నిటికీ పంపిస్తుంది అనమాట, డేటా సిగ్నల్స్ అన్నీ. సో దాన్ని బట్టి ఇవన్నీ స్పీకర్స్లా పనిచేసి ప్లే చేస్తుంటాయి. ఇది మెష్ నెట్వర్క్ యూజ్ చేసి ఇలా స్పీకర్స్లా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. యాక్చువల్లీ ఏంటంటే 2016లోనే ఈ పేటెంట్ని ఫైల్ చేశారు గూగుల్. ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ కింద ఇంకొంచెం యాడ్ చేశారనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్టెన్షన్గా యాడ్ చేస్తున్నారంటే ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నారంటే ఇంకా తొందరలోనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి టెక్నాలజీ మన ముందుకు ఇంకా చాలా బాగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ స్టే అప్ టు డేట్. LSUD టెక్ తెలుగుకి సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఇది ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్దామని వీడియో చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని రావాలంటే బెల్ క్లిక్ చేయాలి. అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, ఏం పర్లేదు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ న్యూస్ని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఈ వీడియోని. మన ఛానల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.